తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారని మీరు స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. 8 పార్లమెంట్ స్థానాల్లో మొన్న గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది, మొన్న ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచారు కదా, మీరు చెప్పినట్టు కరెక్టే. ఆ 8 మంది పార్లమెంట్ సభ్యులు కూడా ఒక్కరు తమ సొంత అసెంబ్లీ గెలవలేకపోయారు. తెలుసా మీకు? అది ఓడించింది మళ్ళీ మేమే. బండి సంజయ్ గారిని 2 సార్లు కరీంనగర్లో ఓడించింది మేమే. అంబర్పేటలో కిషన్ రెడ్డి గారిని ఓడించింది మేమే. లక్ష్మణ్ గారిని ముషీరాబాద్లో ఓడించింది మేమే. ఈటల రాజేందర్ గారిని గజ్వెల్లో ఓడించింది మేమే. హుజురాబాద్లో ఓడించింది మేమే. అట్లాగే ధర్మపురి అరవింద్ గారిని కోరుట్లలో ఓడించింది మా పార్టీనే. రఘునందన్ రావు గారిని దుబ్బాకలో ఓడించింది కూడా మా పార్టీ. ఎందుకంటున్నా అంటే వాళ్ళ సొంత సీట్లు గెలవలేరు, తర్వాత పార్లమెంట్ కాడికి వచ్చేసరికి మోడీ హవాలో గెలిచేస్తారు. వాళ్ళు ఇతరులను ఎట్లా గెలిపిస్తారండి? నేను కొన్ని టాకులు వింటా ఉంటాను. బండి సంజయ్ గారు ఆయన ఏదో చేస్తారు, ఆయన సొంత సీటు గెలవమనండి. ముందు కరీంనగర్లో 30% ఓట్ బ్యాంక్ వచ్చింది మన పార్లమెంట్ ఎలక్షన్స్. 35% వచ్చినా గెలవకపోతే ఏం లాభం? నేను అనేది ఏమంటే పార్లమెంటు మోడీ మ్యాజిక్లో గెలుస్తారు వీళ్ళు, సొంత సీటు మాత్రం గెలవలేరు. వీరు వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తారండి?